హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకృష్ణ వ్లాగ్స్. ఈరోజు సగ్గుబియ్యం కిచడి ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం ఒక కప్పు సగ్గుబియ్యం, హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకోవాలి. మార్నింగ్ అయితే నైట్ సోక్ చేసుకోండి, ఈవినింగ్ తినాలంటే మార్నింగ్ సోక్ చేసుకోండి. పెసరపప్పు మాత్రం ఒక 2 అవర్స్ ముందు సోక్ చేసుకుంటే చాలు. తర్వాత మనం బాగా పెసరపప్పుని నానిన తర్వాత కడిగేసుకొని ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. కొంచెం పచ్చి కొబ్బరిని కూడా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా ఉడికితే చాలు. చేత్తో ఇలా అంటే తునిగితే పెసరపప్పు ఉడికిపోయినట్టు. ఇప్పుడు కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని పోపు పెట్టేసుకోండి. పోపు పెట్టుకున్న తర్వాత చిల్లీస్ వేసుకోవాలండి. ఈ చిల్లీస్ కూడా బాగా ఫ్రై అయిపోయింది అనుకోండి. ఇప్పుడు మనం సగ్గుబియ్యం ఆల్రెడీ నానింది కదా, దాన్ని కూడా వాటర్ వంపేసి పక్కన పెట్టుకోవాలి. దీన్ని కూడా వేసేసి కొంచెం సేపు ఇట్లా మనం మిక్స్ చేసామనుకోండి, మగ్గిపోద్ది. తర్వాత పెసరపప్పు కూడా వేసేసి సాల్ట్ వేసేసేసామంటే అది కూడా కుక్ అయిపోతుంది. లాస్ట్ ఈ పచ్చి కొబ్బరిని కూడా వేసేసేయాలండి. ఇది ఉడికిపోయిన తర్వాత ఈ సమ్మర్కి ఎంతో చలవ చేస్తుంది, టేస్టీగా ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది. ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉందండి. ఇంతే, చాలా ఈజీ అండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. అంతేనండి, టేస్టీగా ఉండే స్నాక్